జగన్ అనేటువంటి వాడు కనుక రాకపోతే భవిష్యత్తులో ఇంకో 10-15 ఏళ్ల దాకా కూడా ఇలాంటి తరహా జర్నలిజం, ఇలాంటి తరహా వ్యవస్థలే చూసేవాళ్ళం మేము. అంటే మనం అనుకున్నట్టు కాకుండా వాళ్ళు అనుకున్నట్టు మన మెదళ్లలో చూచేటువంటి వ్యవహారం. ఇక్కడ అబద్ధాల కోటలు, అబద్ధాల పునాదుల మీద నడిచే కోటలు, అధికార యంత్రాంగం అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు నియంతృత్వ ధోరణులు. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా అనేటువంటిదే ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ హక్కులు తప్ప బాధ్యతలు లేని వ్యవస్థ, లేదంటే డిపెండబుల్ వ్యవస్థ, నియంతృత్వ వ్యవస్థలుగా మారిపోయినటువంటిది. ఇదివరకటి రోజుల్లో పింఛన్ కావాలంటే నువ్వు రోజు ఆ కార్యాలయాల చుట్టూ తిరిగి, పింఛనే కాదు ఏ ప్రభుత్వం సర్టిఫికేట్ కావాలన్నా ఆ కార్యాలయాల చుట్టూ తిరిగితే అదేదో నువ్వు నీకు దిక్కులేక వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు అయ్యేది. ఇప్పుడు ఆ వ్యవస్థలు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే సచివాలయ వ్యవస్థ వచ్చాక అది మన హక్కు కింద ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ నియంతృత్వ కోట బద్దలైంది కదా, ఆధిపత్యపు కోట బద్దలైంది కదా. అట్లాగే సర్వీస్ అనేది అవతల వాడి బాధ్యత అయ్యింది కదా, ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అన్నటువంటిది గుర్తయింది కదా. ఇంకొకటి, పత్రికలు ఏ నేరేటివ్ క్రియేట్ చేస్తే దాని చుట్టూతానే రాజకీయం. వాడు మద్య నిషేధం కరెక్ట్ అంటే కరెక్ట్, చెడు అంటే చెడు, ఎన్టీ రామారావు మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు, నరేంద్ర మోడీ మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు. ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ, అహంకారపూరిత వ్యవస్థ, కుల దురహంకారంతో ప్రవర్తిస్తున్న వ్యవస్థ, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వ్యవస్థ, దానికి ప్రతిగా ఇంకొక నియంతృత్వ వ్యవస్థనే పెట్టాడు జగన్. అక్కడేమి ఇదేం కాదు. సాక్షి ఏం చేస్తుంది, వాళ్ళ ధోరణితో నేరేటివ్ చేస్తుంది. కానీ ఈ కోట బద్దలు కొట్టడానికి ఇంకొక కొత్త కోట కట్టాడు. ఇకపోతే ఈ వ్యవస్థలలో ఇప్పటికైనా సరే మార్పు రాకపోతే, అంటే ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి. ఇప్పుడు కనుక ఈ వ్యవస్థలు ఇంకా పాత ధోరణిలోకి తీసుకువెళ్ళాలి అనుకుంటే అది ప్రమాదకరం. వాస్తవానికి కనీసపు దగ్గరలో కన్నా వెళ్లాల్సిన బాధ్యత వ్యవస్థలకు ఉంది.